హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చూపించబోయే ఐటమ్ మీల్ మేకర్స్ ఫ్రై, అదే సోయా అండి. ఈ ఐటమ్ అనేది నాన్ వెజ్ ఫ్రైస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండే ఐటమే ఇది మెయిన్ గా స్టార్టర్స్ లోకి అలాగే సైడ్ డిష్ లోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ప్రాసెస్. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్లో 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఒక 25 సోయా చంక్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సోయా చంక్స్ బాగా మెత్తపడేంత వరకు ఉడికించాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 1/4 టేబుల్ స్పూన్ జీరా కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించాలి. పచ్చి వాసన వెళ్ళాక కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ని వేసుకోవాలి. ఈ సోయా చంక్స్ లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వినీగర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఒక 30 సెకండ్స్ పాటు అలా కలిపేసి దించేయండి. అంతే అండి, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో ఎలా వచ్చిందో చెప్పేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. మరో ఒక సింపుల్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందు వస్తాను. బాయ్ బాయ్.